హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కస్టమర్‌తో ఏ విధంగా మనం మాట్లాడాలి, కస్టమర్‌తో ఏ విధంగా కన్వర్జేషన్ చేయాలి అండ్ కస్టమర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఈరోజు ఈ వీడియోలో కొన్ని 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ ఫైనల్గా నేను $30 ఆర్డర్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనుకునేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ముందుగా నెంబర్ 1 వచ్చేసరికి ఏంటిదంటే, మనము జెన్యూన్గా ఏ విధంగా కస్టమర్ యొక్క మెసేజ్ జెన్యూనా కాదా అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇది నా ప్రొఫైల్. సో ఇక్కడ నేను మెసేజెస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మెసేజెస్లోకి వెళ్తే నాకు ఇక్కడ కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా నాకు వచ్చిన మెసేజెస్ అనమాట. ముందుగా నేను ఏం చేస్తానంటే ఆల్ ఇన్బాక్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఇవి చూడండి, ఇవన్నీ కూడా కస్టమర్స్ నాకు మెసేజ్ పంపించినవి. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఆల్ మెసేజెస్లా కాకుండా స్పామ్ అని ఇక్కడ మనకి మెసేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. చూసారు కదా, దీన్ని క్లిక్ చేస్తే నాకు ఎన్ని రకాల మెసేజెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్ స్పామ్ మెసేజెస్ అనమాట. అంటే వీళ్ళు జెన్యూన్ కస్టమర్స్ కాదు. సో అది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, మనకి ఇక్కడ చూడండి, కస్టమర్ అనే అతనికి మనం మెసేజ్ చేయడానికి అవకాశం ఉండదు. స్పామ్ మెసేజెస్ ఎప్పుడైతే మనకు వస్తాయో ఈ ఫైవర్ వెంటనే వాటిని బ్లాక్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లిసిట్ మూవ్ కెన్ నో లాంగర్ బి కాంటాక్టెడ్, దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో చూసారు కదా, ఇక్కడ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇతను నాకు మెసేజ్ చేయలేడు అండ్ నాతో మాట్లాడలేడు. ఎందుకంటే ఇది స్పామ్ కాబట్టి నాకు ఇక్కడ స్పామ్ అని చూపిస్తుంది. ఇవన్నీ కూడా నాకు స్పామ్. చూసారు కదా, ఇక్కడ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, పలానా చోట మెసేజ్ చేయండి అని ఇలా ఎవరు అడిగినా కూడా అది స్పామ్ అనమాట. ఇక్కడ చూడండి, నాకు పలానా మెసేజ్ చేయండి, పలానా కావాలి డీటెయిల్స్ అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఫైవర్ వెంటనే దాన్ని బ్లాక్ చేసేసింది. సో ఇవన్నీ కూడా స్పామ్ మెసేజెస్ అనమాట. సో వెంటనే మీరు ఐడెంటిఫై చేయాలి. జెన్యూన్ కస్టమర్ అయితే మనతో కన్వర్జేషన్ చేస్తారు, మాట్లాడతారు. ఒకవేళ జెన్యూన్ కస్టమర్ కాకపోతే మనకి టెలిగ్రామ్లో కానీ లేదా అదర్ ప్లాట్ఫామ్స్లో మెసేజ్ చేయండి, వర్క్ ఉంది అని చెప్తారు. చూడండి, వాళ్ళు అది ఫేక్ అండ్ జెన్యూన్ అయితే కాదనమాట. సో నెక్స్ట్ ఏంటిదంటే ఆటోమేటిక్ రిప్లై ఏ విధంగా ఇవ్వాలి అంటే, ఇదిగోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, యూజ్ ఏ క్విక్ రెస్పాన్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడికి వెళ్తున్నాను, పలానా చాట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ యూజ్ ఏ క్విక్ రెస్పాన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, యూజ్ ఏ క్విక్ రెస్పాన్స్లో ఏంటంటే, మనము కస్టమర్ అనే అతను అర్ధరాత్రి 12 1 మనం మెసేజ్ చేస్తున్న టైంలో, మనం రిప్లై ఇవ్వని టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి ఆటోమేటిక్ రిప్లై అనేది పెట్టేయచ్చు అనమాట. సో ఇదేంటంటే, ఇట్లా సెట్ ఆటో రిప్లై అని క్లిక్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ రిప్లైలో నేను ఇక్కడ ఏం చేశాను, హాయ్, థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్ మీ, ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్, ఐ ఆమ్ దేర్ టు వర్క్ ఫర్ యూ. సో ఈ విధంగా మీరు ఇలా ఆటో రిప్లై అనేది ఎనేబుల్ చేసుకొని మీరు అయితే చేసుకుంటే గనక, మీరు ఎప్పుడైతే కస్టమర్ మనకి మెసేజ్ చేస్తారో ఆటోమేటిక్గా రిప్లై అనేది సెండ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆటో రిప్లై అనే ఆప్షన్ ఉంది కదా, ఇది నేను ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు డిజేబుల్డ్ ఉంది, దీన్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఇక్కడ నేను మెసేజ్ అయితే పెడుతున్నాను. సో ఇది కస్టమర్ మెసేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ రిప్లై అనేది ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, కస్టమర్కి ఆటోమేటిక్ రిప్లై అనేది వెళ్ళిపోతుంది. సో ప్రతిసారి కూడా చూశారు కదా, ఇక్కడ నాకు కస్టమర్ అతను మెసేజ్ చేశారు. కస్టమర్ మెసేజ్ వెంటనే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ రిప్లై అనేది నాకు వెళ్ళిపోయింది. ఇతను మార్నింగ్ 1:44 AM మెసేజ్ చేశాడు రిగార్డింగ్ ద వాటర్ లోగో యానిమేషన్. చూసారు కదా, అది నాకు ఇక్కడ ఏమైందంటే, నాకు వెంటనే ఆటోమేటిక్ రిప్లై అనేది ఇచ్చేసాం. సో ఈ విధంగా రిప్లై ఇవ్వటం వల్ల మీకు ఏంటంటే, మనకు కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు ఫైవర్ గిగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు కానీ ఈ విధంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్కి కస్టమ్ ఆఫర్ ఏ విధంగా సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా కస్టమర్ మనం పెట్టిన గిగ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్గా నేను గిగ్స్లోకి వెళ్తున్నాను. నా గిగ్స్లో ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్గా నా గిగ్స్లో చూసినట్లయితే ఇది $25 అయితే ఉంది. సో కస్టమర్కి ఇంత $25 మరీ ఎక్కువ అని అన్నాడు అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే అతనికి కస్టమ్ ఆఫర్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో ఆ ఆఫర్ అనేది కూడా మనం డిజైన్ చేసి చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ క్రియేట్ అన్ ఆఫర్ అని ఉంది కదా. సో ఎవరికైతే మీరు తక్కువ అంటే మీరు గిగ్లో పెట్టిన కాస్ట్ కన్నా తక్కువకి సెల్ చేయాలనుకుంటే, వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అన్ ఆఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనము ఆ గిగ్ రిలేటెడ్ ఏదైతే గిగ్ రిలేటెడ్ ఉందో దాన్ని క్లిక్ చేసి మనము ఆర్డర్ అయితే తగ్గిస్తాం, అంటే కాస్ట్ అనేది తగ్గిస్తాం. ఇక్కడ చూడండి, ఐ విల్ క్రియేట్ 4K లిరికల్ మోషన్ వీడియోస్ అని ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు తగ్గిస్తున్నాను అనమాట. సింగిల్ క్లిక్ చేసి ఇక్కడ $25 ఉన్నది కాస్త నేనేం చేస్తానంటే జస్ట్ ఒక $10కి సబ్మిట్ చేసి డెలివరీ అయితే సెండ్ ఆఫర్ అయితే చేస్తాను అనమాట. అలా సెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇతనికి నేను చాలా అంటే చాలా తక్కువకి నేను చేశాను ఒక లోగో యానిమేషన్, 881 రూపీస్కి. నార్మల్గా అయితే నేను 2000కి చేస్తాను, అట్లాంటిది ఈ లోగో యానిమేషన్కి నేను 800 రూపీస్ ఛార్జ్ చేశాను అనమాట. సో అలా ఇలాంటి పనులు ఇలాంటివి కొన్నిసార్లు మనకు వర్కౌట్ అవుతాయి. ఇలా చేయడం వల్ల నాకేమైందంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో నాకు రిపీటెడ్గా ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి, నా ఆర్డర్స్లోకి వెళ్తే ఇతను నాకు ఆల్మోస్ట్ చాలా వరకు ఇతనే నాకు ఆర్డర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, నేను $10కి ఆర్డర్ అయితే చేశాను, కానీ తర్వాత అతనికి వర్క్ నచ్చి ఇంకో $15కి పెంచి $5 టిప్ ఇవ్వడం, అట్లా ప్రతిసారి కూడా టిప్ ఇవ్వడం లేదా ఇంకొంచెం పెంచడం అట్లా చేశారనమాట. సో మనము కస్టమ్ ఆఫర్స్ ఇవ్వడం వల్ల కూడా కొంత బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో మన యొక్క ప్రొఫైల్లో ఏ విధంగా అయితే డాలర్స్ కనపడుతున్నాయో అవి కస్టమర్కి నచ్చకపోతే మనము తగ్గించి కూడా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయమని కస్టమర్కి చెప్పొచ్చు. మనం ఆర్డర్ అనేది కూడా కస్టమర్కి తగ్గించవచ్చు అనమాట. ఈ $25 తగ్గించి ఒక $20కి ఆర్డర్ అనేది ప్లేస్ చేయమని చెప్పి మనం కస్టమ్ ఆఫర్ అనేది సెండ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఒక టిప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్కి లో క్వాలిటీలో ఇమేజెస్ లేదా వీడియోస్ అనేది పంపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి, నాకు ఒక 30 సెకండ్స్ ప్రోమో అనేది చేయమన్నాడు. నాకు ఒక 30 సెకండ్స్ శాంపుల్ అనేది పంపించమన్నాడు. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక శాంపుల్ ప్రోమో అనేది 30 సెకండ్స్ది లో క్వాలిటీలో పంపించాను అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఏం చేయాలంటే శాంపుల్ అనేది పంపించాలి. ఆ శాంపుల్లో మీరు ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, నేను సింపుల్గా శాంపుల్ అనే ఒక వాటర్ మార్క్ కూడా పెట్టాను. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు రీయూజ్ చేయడానికి ఉండదు, అంటే అతను మన వర్క్ చూడడానికి మనము 30 సెకండ్ శాంపుల్ అనేది ఇక్కడ సెండ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కాదు, కానీ ఆర్డర్ ప్లేస్ చేయక ముందే మనము శాంపుల్ అడిగితే ఇవ్వాలన్నమాట, చేసి పంపించాలి. సో అలా చేసి పంపించడం వల్ల కస్టమర్కి మన వర్క్ ఏంటో తెలుస్తుంది. సో ఈ విధంగా నేను పంపించాను కాబట్టి నాకు తను రివ్యూస్ చెప్పి తన యొక్క ప్రాబ్లమ్స్ ఇంకా రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి ఇంకో అదర్ వీడియో కూడా చేయించుకున్నాడు. సో అలా ప్రతిదీ కూడా మీరు వెంటనే ముందుగా మీరు ఏదైనా ఫైల్ పంపిస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు వెంటనే మీరు హై క్వాలిటీ ఇమేజెస్ లేదా హై క్వాలిటీ వీడియోస్ పంపించేయకూడదు. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మాత్రమే మీరు డెలివరీ టైంలో మాత్రమే వీడియోస్ అనేవి క్వాలిటీలో పంపించాలి. మీ డిజైన్స్ ఏదైనా కానివ్వండి, క్వాలిటీలో ఫస్ట్గా పంపించకూడదు. వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనీ అంతా యాక్సెప్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతే మన యొక్క టైం పీరియడ్లో మనము డెలివరీ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ రేటింగ్. ప్రతి కస్టమర్ని మీరు ఏం అడగాలంటే రేటింగ్ అడగాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఈ కస్టమర్ని రేటింగ్ అడిగాను ఏమని. సో ఒకవేళ మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే రేటింగ్ ఇవ్వమని. సో ప్రతి కస్టమర్కి మీరు ఏం అడగాలంటే రేటింగ్ అడగాలి. సో దాన్ని బట్టి మీకు ఏమైద్దో నేను ఇప్పుడు చెప్పిస్తున్నాను. ఇక్కడ చూడండి, పాజిటివ్ రేటింగ్స్ ఉండటం వల్ల మనకి కస్టమర్స్ ఎక్కువ మంది మన యొక్క ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి వస్తారు. ఇక్కడ చూడండి, నా ప్రొఫైల్లోకి వెళ్తున్నాను. నా ప్రొఫైల్లో ఏంటంటే చాలా వరకు పాజిటివ్ రివ్యూస్, 18 రివ్యూస్, అవి కూడా 5 స్టార్ రివ్యూస్ ఇచ్చారు. నేను ప్రతి కస్టమర్ని కూడా రివ్యూస్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. దానితో నాకు కస్టమర్స్ ఎవరైతే సాటిస్ఫై అయ్యారో వారు నాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా 5 స్టార్ రేటింగ్స్. మనం పొలైట్గా మాట్లాడిన దాన్ని బట్టి మనకి కస్టమర్స్ రేటింగ్ ఇస్తారు. మన యొక్క మాట్లాడే విధానాన్ని బట్టి మనకు కస్టమర్ అనే అతను
రేటింగ్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, దిస్ సెల్లర్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అంటే మనం మాట్లాడే విధానమును బట్టి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఏదైనా కస్టమర్ మనకి ఆర్డర్ పెడుతున్నప్పుడు లేదా మెసేజ్ చేస్తున్నప్పుడు ఏది జెన్యూన్ ఫేక్ అనేది నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇంకోటి ఫైనల్గా నేను ఏ విధంగా $30 ఎర్న్ చేశాను అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది చూడండి, $23.70. ఇది నేను 8/27/2024 అంటే రీసెంట్గా నేను ఈ మంత్లో నేను ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. ఒకటి 15.80, ఒకటి 7.90, టోటల్ 23.70. ఇది $30 కంప్లీట్ చేయడం వల్ల నాకు వచ్చినటువంటి ఆర్డర్ అనమాట, నాకు వచ్చినటువంటి అమౌంట్. నా ఆర్డర్స్లోకి వెళ్తే $30 ఏ విధంగా వచ్చాయి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీటెడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, $30 గాను నాకు ఇంత అయితే అమౌంట్ అయితే వచ్చాయి అనమాట. సో ఈ విధంగా మీరు కూడా గిగ్స్ క్రియేట్ చేసుకుని ఫైవర్ నుండి ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కింద లింక్ ఉంది, లింక్ నుండి మీరు క్లిక్ చేసి మీరు ఫైవర్ అకౌంట్, సెల్లర్ ప్రొఫైల్ అన్నీ కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, ఫాలో అండ్ సపోర్ట్.